రష్యాలో పుట్టి భారత బలిలో మెట్టి తెలుగు వారి కోడలివై వలపులకు జాజి మల్లి వలపులకు జాజి మల్లి. వచ్చిన మహేష్ గారికి నమస్కారము. నేను పాట ఎలా పాడాను, బాగుందా లేదో చెప్పండి. అది సరే, మీకు భయం ఉంది, జనసేన నుంచి వచ్చాక భయపడుతున్నారు అంటున్నారు, ఎంతవరకు నిజమో చెప్పండి. దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. చాలా సంతోషం, మీరు చెబుతున్నది నిజమేని నేను నమ్ముతున్నాను. గుండె మీద అవసరం లేదు, నాకు మీపై నమ్మకం ఉంది. అది సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా అడగదలుచుకున్నారా చెప్పండి, అది కూడా వింటాను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. ఇంతకాలం మీరు పవన్ కళ్యాణ్ తో ప్రయాణించినందుకు మీరు కోరిక కోరుకోవడంలో తప్పు లేదు. మరి మీ కోరికను పవన్ కళ్యాణ్ ఆమోదిస్తాడో లేదో తెలుసుకుందాం, చెప్పండి. పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా? అవునండి, నేను కూడా విన్నాను. నిన్ననే ఉగాది నాడు ఆ గృహప్రవేశం కూడా చేశాడని తెలిసింది. ఎవడో ఈ ఊరికే ఇస్తే దుబ్బాడని కూడా అందరూ అనుకుంటున్నారు. అక్కడికి మీరు అన్న లెజనోవ గారితో రావాలి. అవును, మీరు చెప్పింది నిజమే. ఆయన భార్యతో పాటు ఆ గృహ ప్రవేశం చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇందులో కొత్త విషయం ఏముంది? మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు మహేష్ గారు. గృహప్రవేశం చెయ్యాలి. మహేష్ గారు, మీకు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోండి, అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే నేను ఊరుకోను. గతంలో మంగళగిరిలో ఇల్లు శంకుస్థాపనకు వారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి శంకుస్థాపన చేసినటువంటి వీడియోను మీకు చూపిస్తాను. కావాలంటే ఇప్పుడు ఆ వీడియో చూసుకోండి. మహేష్ గారు, ఈ వీడియో చూడండి. చక్కగా ఆది దంపతుల్లాగా ఎలాగా కూర్చొని ఆ పూజ చేస్తున్నారు. ఇది ఎప్పుడో తెలుసా? మంగళగిరిలో కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపన చేసినటువంటి సందర్భంగా తీసినటువంటి చిత్రం ఉంది. ఇది చూడండి, వారి శంకుస్థాపనకి ఎంత శాస్త్రోక్తంగా చేస్తున్నారో. మీకు ఇంకా తెలియరావడం లేదా వారి అన్యోన్య దాంపత్యం గురించి? నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలి. మహేష్ గారు, మీరు పిఠాపురంలో వారి భార్యతో కలిపి గృహప్రవేశం చేయాలంటే ఏమనుకున్నారు? నాకు ఇప్పుడే ఈ వీడియో అందింది. ఇందులో చూశాను, వాళ్ళ ఆవిడ లేదు, వర్మ గారు వాళ్ళ ఆవిడ స్థానంలో కూర్చొని గృహప్రవేశ కార్యక్రమాన్ని చేస్తున్నాడంటే ఆవిడ రష్యా వెళ్ళిపోయింది, వీడిని పావులాగాన్ని ఒగ్గేసేది నాకు అర్థమైపోయిందండి. ఓహో, అందుక మీరు ఇంత పెద్ద ఛాలెంజ్ చేశారు. ఆహాహా, మీరు సూపర్ అండి. మొత్తానికి నాకు అర్థమైంది ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారి జుట్టు అంతా మీ చేతిలో ఉందని నాకు పూర్తిగా అర్థమైపోయింది. వీళ్ళ భార్య రష్యా వెళ్ళిపోయిందని వీడియోలో కూడా కూస్తుంటే ఇంతకాలం ఏమో అనుకున్నాను. ఈ రోజు అక్షర సత్యమని తెలిసిపోయింది. రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. మీరన్నట్టు సంవత్సరం కాదండి, పార్టీ చాప చుట్టేసి జూన్ 3 తర్వాత ఈ అవతను ఒక అతన్ని తీసుకుని ఏ విదేశాలకు పారిపోవడము తథ్యముగా కనపడుతుంది. పావలగాడి జీవితము అంధకారమే. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయిపోయి. మహేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీలు తీసుకుని ఎలా జెండాలు మోస్తారో అది కూడా కొంచెం మాకు వివరముగా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారినైనా ఒకటే మాట మాట్లాడుతున్నా, మీకు ముష్టి పడేస్తే మీకు ఏదన్నా ఓకేనా? ఎవడి జెండా అన్న మోస్తారా? చిల్లర పడేస్తే ఏ జెండా అన్న నెత్తి మీద పట్టుకొని మోస్తారా? సిగ్గులేని ఎదవల్లారా అని తిట్టాలని ఉంది, కానీ నా సంస్కారం అడ్డొచ్చి మాట్లాడట్లా. మహేష్ గారు, మీ సంస్కారానికి నా నమస్కారము. మీరు ఎప్పుడు వైసీపీలో చేరుతున్నారో చెప్పండి. అందరూ కూడా మీరు వైసీపీలో చేరిపోతున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు, ఆ విషయం తెలియజేయండి. మహేష్ గారు, మీకు నా అభినందనలు. వైసీపీలో చేరినందుకు మీరు వైసీపీలో చక్కటి ఉన్నత స్థానాన్ని చేరాలని చెప్పి మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.